సెలబ్రేట్ లైఫ్ అనగానే చాలా మంది పరిగెట్టిపోతారు. అమ్మో, క్రైస్తవులుగా మనం సెలబ్రేట్ చేసుకోకూడదు, నో 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 యూ షుడ్ నాట్ సెలబ్రేట్. అది లోకం సెలబ్రేట్ చేసుకుంటారు సిస్టర్, మనం సెలబ్రేట్ చేసుకోకూడదు. క్రైస్తవులం కదా, మనము చాలా దీనంగా హంబుల్గా తెల్లబట్టలు వేసుకొని అలా ఉండాలి. దేనికి సెలబ్రేట్ చేసుకోకూడదు? సెలబ్రేట్ చేసుకోవడం ఒక పాపం అని అనుకుంటారు. ఇంకొంతమంది దేవుడు ఏదైనా దీవెనలు ఇస్తే, ఆశీర్వాదం ఇస్తే అది దాచిపెట్టేస్తుంటారు, కప్పి పెట్టేస్తుంటారు. ఒకటి చెప్పడానికి భయం, ముందొచ్చి సాక్ష్యం పంచుకోవడానికి భయం, అందరి ముందు వణికిపోతుంది, చేతులు వణికిపోతాయి, అందరి ముందు నేను మాట్లాడలేను, మర్చిపోతానని భయం. రెండోది చెప్తే ఉన్న ఆశీర్వాదం ఏడో వెళ్ళిపోద్దో అని భయం. చెప్తే ఎక్కడ దిష్టి తగిలిపోద్దో, వాడ కళ్ళు పడతాయి, వీళ్ళ కళ్ళు పడతాయి. లైవ్ లో చూస్తున్నారు, రాక వచ్చింది సిస్టర్, మీరు మళ్ళీ సాక్ష్యానికి ముందుకు రమ్మంటారు ఏంటి? లెట్ మీ ఎంజాయ్ మై బ్లెస్సింగ్, లెట్ మీ ఎంజాయ్, తర్వాత వచ్చి చెప్తానులే, ఆ ఆశీర్వాదంకి ఏం కాకపోతే అప్పుడు వచ్చి చెప్తానులే. యు హైడ్ యువర్ బ్లెస్సింగ్. భయపడతారు. భయం దేవుని ప్రేమ కన్నా మిమ్మల్ని భయమే ఎక్కువ రూల్ చేస్తుంది. యు గెట్ సో స్కేర్డ్. ఐ ఆల్వేస్ సే that God is not only a promise giving God but a promise keeping God. Amen. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, వాగ్దానాన్ని కాపాడే దేవుడు కూడా. హల్లెలూయా. సో ఒకవేళ దేవుడు మీ జీవితంలో ఏదైనా సాక్ష్యము కలుగ చేస్తున్నట్లయితే, దిష్టి తగులుతుందనో, ఉన్నది పోతుందనో, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుందనో, ఇలాంటివి నమ్మి దేవుడికి ఇవ్వాల్సిన కృతజ్ఞతలు ఇవ్వకుండా, దేవుడికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వకుండా మీరు కప్పి పెట్టుకున్నట్లయితే దేవుడు మరొకటి ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి ఆలోచిస్తాడు. అందుకే మీ జీవితాలలో ఎవరైతే కృతజ్ఞత హృదయం కలగ వారు ఉండరో అలాంటి వారి జీవితంలో మిరకల్స్ చాలా లేట్గా అవుతాయి. మీరు చాలా గమనించండి, చాలా లేట్గా, అప్పుడప్పుడు ఒక చుక్క వానలాగా అప్పుడప్పుడు ఒకటి పడతా ఉంటుంది. కానీ కృతజ్ఞత హృదయము కలిగిన వారి జీవితంలో ప్రతిరోజు మేలు చూస్తారు. ప్రతిరోజు, ఎవ్రీ సింగిల్ డే. ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యు నో, వెన్ ఐఎమ్ అట్ హోమ్, చిన్నపిల్లలు ఏదైనా లూయికి సడన్ గా నేను తీసుకొచ్చి వాడికి గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఆ వెంటనే గిఫ్ట్ ఫస్ట్ తీసుకొని ఓపెన్ చేయకుండా, మమ్మా థ్యాంక్ యూ సో మచ్ మమ్మా ఫర్ ద గిఫ్ట్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మా ఫర్ ద గిఫ్ట్ అని 3-4 సార్లు అంటాడు. ఏమి ఇచ్చానో ఫస్ట్ చూడరా, తర్వాత థ్యాంక్స్ చెప్పు అని అంటాను. ఇచ్చింది ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసి చూసి ఇంకా ఎక్సైట్ అయ్యి, మమ్మా ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టు మీ. వాడి ఎక్సైట్మెంట్ చూసి, ఈ చిన్నదానికి ఇంత హ్యాపీ అయిపోయాడు ఏంటి వీడు, అయితే రేపు అది అనుకున్నాను కదా అది కొనిస్తాను అని వెంటనే నా మైండ్లో నెక్స్ట్ టైం కొని వల్ల కూడా నా మైండ్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం ఇప్పియాలన్నా కూడా థాట్ నా మైండ్లోకి వచ్చేస్తుంది, నెక్స్ట్ ఇది ఇప్పిస్తాను రా నీకు. వాడికి తెలియదు మమ్మీకి ఆల్రెడీ ఇంకో ప్లాన్ ఉందని. అదే వాడు కృతజ్ఞతలు చెప్పలేదు అనుకో, అయినా నా కొడుకుగా వాడి పొజిషన్ ఏం మారదు, కానీ నేర్పిస్తాను. రే, లెర్న్ టు బి థ్యాంక్ఫుల్, థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకో, బీ గ్రేట్ఫుల్ ఫర్ ద గిఫ్ట్. అలా తీసుకొని వాడేసుకొని పక్కన పెట్టడం కాదు, ఎవరిచ్చారు, ఇచ్చిన దాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకో అని వాడికి నేర్చుకొని ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఇంకోటి కొన్ని వాళ్ళని ఆలోచిస్తాను. am I right? బికాస్ పాడైపోతాడు, ఇచ్చేస్తా ఉంటే వాల్యూ ఉండదు. నేర్చుకోవాలి. he needs to learn to say thankful. అదే విధంగా టుడే ద లార్డ్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ టు సెలబ్రేట్ లైఫ్. మన జీవితాలని క్రైస్తవులుగా సెలబ్రేట్ చేసుకోకుండా మత సంబంధంగా భయపడిపోతున్నాం, దూరం పెట్టేస్తున్నాం. ఏది సెలబ్రేట్ చేసుకుంటే పాపమో, ఏది వింటే పాపమో, డాన్స్ చేయొచ్చో, పాటలు వినొచ్చో, ఇలా ఉండొచ్చో, ఇలా ఉండకూడదో, మంచి బట్టలు వేసుకోవచ్చో, వేసుకోకూడదో, యూనో, మంచి పార్టీస్కి వెళ్ళొచ్చో, వెళ్ళకూడదు, ఇవన్నీ లాట్ ఆఫ్ డౌట్స్. టుడే ఐమ్ గోనా టాక్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ discipline called celebrating life. పాత నిబంధనలో నుంచి మనం చూసినట్లయితే God is very specific, చాలా ప్రాముఖ్యతను పండగ చేసుకోవటానికి ఇచ్చిన ప్రాముఖ్యత మరి ఇంకా దేనికి ఇవ్వటం నేను చూడలేదు. ఏదైనా దేవుడు ఆయన బిడ్డల జీవితంలో మేలు చేశాడు అనుకోండి, కొత్త కార్యం చేసిన, వారికి విడుదల కలిగించిన, పోనీ ఇజ్రాయేలులను బయటికి తీసుకొచ్చేసానులే, మీరు వెళ్ళి మీ వాగ్దానపు దేశంలో అడుగు పెట్టేసి మీ జీవితాన్ని మీరు కానిచ్చేయండి అని చెప్పలా. వాగ్దానపు దేశంలోకి తీసుకెళ్లే ముందు విడుదల కలిగించి బయటికి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళి మీరు పండగ చేసుకోండి, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, గో సెలబ్రేట్ ద ఫీస్ట్ అని అంటాడు దేవుడు. గో సెలబ్రేట్, ఉపవాసాలు ఉండండి, బయటకు తీసుకొచ్చాను, ఉపవాస ప్రార్థన చేయండి అని చెప్పలా, చక్కగా తింటూ ఎంజాయ్ చేయండి. లెట్స్ ఆల్ రీడ్ ఎక్సోడస్, నిర్గమకాండము 12వ అధ్యాయము 14వ వచనము. నిర్గమకాండము 12:14.
కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. దేవుడైన యెహోవా, ఆయన కిందకి చెప్పాను కదా, ఆయన జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయనని జ్ఞాపకం చేసుకోవటం, నీ జీవితంలో ఏదైనా మేలు చేశాడు అనుకోండి, ఆయనని జ్ఞాపకం చేసుకోవటం ఆయనకి చాలా ఇష్టము. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలుని బయటికి తీసుకొచ్చినప్పుడు, నేను చేసిన మేలను జ్ఞాపకం చేసుకోండి, యెహోవాను నేను నిన్ను విడుదల కలిగించి నీ జీవితాన్ని బయటికి తీసుకొచ్చాను, నాకు జ్ఞాపకార్థంగా మీరు పండగ చేసుకోండి అని అన్నాడు. నాకు పండగ పెట్టండి కాదు, మీరు పండగ చేసుకోండి. హల్లెలూయా. కానీ క్రైస్తవులుగా పండగ చేసుకోవడానికి భయపడతారు. మనకు పండుగలు ఉండవు సిస్టర్, మనం పండుగలు చేసుకోకూడదు, క్రిస్మస్లు చేసుకోకూడదు, న్యూ ఇయర్లు సెలబ్రేట్ చేసుకోకూడదు. ఆ దినం బైబుల్లో లేదు కదా. మనం క్రిస్మస్లు చేసుకోకూడదు, క్రిస్మస్ ట్రీలు పెట్టుకోకూడదు, మనం ఎలాంటివి పాటించకూడదు, పండుగ చేసుకోవద్దు సిస్టర్. ఒక చిన్న విడుదల కలిగిస్తేనే దేవుడు పండుగ చేసుకోండిరా అని చెప్తున్నాడు ఐగుప్తీలకి. ఆయన రక్షకుడుగా లోకంలో పుడితే పండుగ చేసుకోరంట. లోకంలో ఉన్న వాళ్ళు రక్షకుడుగా లోకంలోకి వచ్చి మనని రక్షించడానికి పరలోకాన్ని విడిచి వస్తే పండుగ చేసుకోవడానికి భయపడుతున్నారు. ఐగుప్తులోంచి బానిసత్వంలో నుంచి విడిపించినందుకు రేపు పండుగ చేసుకోండి రా వెళ్ళి, నాకు జ్ఞాపకార్థంగా నేను చేసిన ఈ మేలుని తలంచుకొని మీరు పండుగ చేసుకోండి. ఎందుకు పండుగ చేసుకోవాలంటే నీ తరతరాలు కూడా తెలియాలి నేను ఏం చేశాను, నేను ఎలా విడిపించాను. ఈరోజు మీరు పండుగ చేసుకోవటం మానేశారనుకోండి, సాక్ష్యం చెప్పటం మానేశారనుకోండి, రేపు నీ తరాలకు ఎలా తెలుస్తుంది దేవుని జీవితంలో ఈ కార్యం చేశాడు. ఇలా మనము కుటుంబ రీతిగా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ ఆచారం, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక ట్రెడిషన్ ఉంటుంది. ఏం ట్రెడిషన్ అంటే, క్రిస్మస్ టైం రాగానే ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ కొంటాం. పిల్లలతో సహా వాళ్ళ కిటీ బ్యాంక్స్లో ఉన్న డబ్బులతో వాళ్ళని తీసుకెళ్ళి కనిపిస్తాం అనమాట. దే షుడ్ నో టు గివ్. క్రిస్మస్ ఇస్ అబౌట్ గివింగ్. కాబట్టి వి టీచ్ దెమ్ ఏ విధంగా తండ్రి తన కుమారుని మనకి ఇచ్చాడో మనము మన చుట్టుపక్కల ఉన్న వారికి ఇవ్వాలి అనే ఒక ట్రెడిషన్. సో క్రిస్మస్ ట్రీని బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఎవరికి చెప్పము, ఎవరికి ఏం కొంటున్నామో ఒకరికొకరము గిఫ్ట్లు కొనేస్తాం అనమాట. కొనేసి క్రిస్మస్ ట్రీ కింద పెట్టేస్తాము. December 1st నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్రెడిషన్. 1st నుంచి 25th వరకు గిఫ్ట్లు అన్ని కలెక్ట్ చేస్తాం. అప్పటి వరకు ఎవరు క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళకూడదు, గిఫ్ట్లు ఓపెన్ చేయకూడదు. సో December 1st దగ్గర నుంచి షాపింగ్ స్టార్ట్ చేసి అన్ని ప్యాక్ చేసి ఎవరి పేర్లు వారు రాసి చెట్టు కింద పెట్టేస్తాం. చెట్టు కింద పెట్టేసిన తర్వాత December 24th నైట్ 12 o'clock రాగానే కలిసి కుటుంబంగా కూర్చొని ఆరాధించి చక్కటి పాటలు పాడి మంచి మ్యూజిక్ పెట్టి మంచిగా డాన్స్ వేసి ఫుల్గా, ఆయన పుట్టాడంటే పండుగ చేసుకోవాలా వద్దా ఫుల్గా డాన్స్ వేసి బాగా అలిసిపోయి కూర్చొని మంచి మ్యూజిక్ పెట్టి ఒక్కొక్కరముగా గిఫ్ట్లు తీసుకొని ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటాం. ఎవరి పేర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆ గిఫ్ట్లు మేము కలెక్ట్ చేసి ఇంట్లో మా పనోళ్ళతో సహా ఇంక్లూడింగ్ ఆ సర్వెంట్స్ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ. వాళ్ళు మాకు ఇవ్వాలని లేదు కానీ మేము పనోళ్ళకి ఇస్తాము. విల్ గివ్ టు అవర్ నైబర్స్ అండ్ అవర్ ఇంట్లో ఉన్న మెయిట్స్ ఇచ్చి తర్వాత ప్రార్థన చేసుకొని ఆ రోజు రాత్రి కృతజ్ఞతతో పడుకుంటాం. దేవా నువ్వు పుట్టావు, మాకు నేర్పించావు అని, ఈ తరానికి మేము ఇది నేర్పించబోతున్నామని నేర్పించాం. అది లూయి 4th year నుంచి మేము చేయటం, అంటే పుట్టినప్పటి నుంచి చేస్తున్నాం కానీ లూయి 4th year నుంచి ఊహ రావడం వాడికి అర్థమైంది. 4th year విచ్ ఇస్ లాస్ట్ ఇయర్ మేము ఇండియాకి వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ క్రిస్మస్లో వాడు జ్ఞాపకం పెట్టుకొని మమ్మీ ఇట్స్ క్రిస్మస్ టైమ్ లెట్స్ గో బై గిఫ్ట్స్ అని అన్నాడు. 4th yearలోనే ఇట్స్ క్రిస్మస్ టైమ్ లెట్స్ గో బై గిఫ్ట్స్. మమ్మీ వేర్ ఇస్ మై గిఫ్ట్, వాట్ ఆర్ యూ బయింగ్ ఫర్ మీ? మమ్మీ ఐమ్ గోయింగ్ టు బై దిస్ ఫర్ యూ, నేను నీకోసం ఇది కొంటాను, నీకోసం ఇది కొంటాను అని 4th yearలోనే వాడు కొంటాం మొదలు పెట్టాడు. కిట్టి బ్యాంక్లో డబ్బులు కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వాడు కిట్టి బ్యాంక్ చాలా ఫుల్గా నిండిపోయింది, బాగా కలెక్ట్ చేస్తున్నాడు డబ్బులు. ఈ క్రిస్మస్కి బాగా కొన్ని వాళ్ళు లూయి, యా యూ గోనా బై గుడ్ గిఫ్ట్స్ ఫర్ మీ? ఎస్ లూయి. సో నా ద్వారా ఈ ట్రెడిషన్ తల్లిదండ్రులుగా మేము పాటించడం ద్వారా లూయి ఇంత చిన్నప్పటి నుంచి పాటించడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. ఇంత చిన్న వయసులో నుంచి ఇవ్వటం నేర్చుకుంటున్నాడు, ఇతరులకు దీవెనకరంగా ఉండటం నేర్చుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళకి కాదు, వాళ్ళ స్కూల్లో టీచర్స్ కూడా చెప్తారు హీఈస్ అ వెరీ గివింగ్ పర్సన్. ఎవరైనా వచ్చి ఏదైనా షేర్ చేయమంటే షేర్ చేసేస్తాడంట వెరీ ఈజీగా. బికాస్ ఇంట్లో నేర్పిస్తున్నాము హౌ టు షేర్.
హౌ టు గివ్, ఎలా ఇవ్వాలి, స్వార్థంగా ఉండకూడదు, ఎలా ఇవ్వాలి అని. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టీచ్ యూ హియర్ ఇస్, మీరిచ్చిన దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం కానీ, దీవెన కానీ, పండుగ కానీ ఏదైనా మనము ఆచరించాలి అని దేవుడు కోరుకున్నట్లయితే, మీరు దిష్టి తగులుతుందని, ఇలా తగులుతుందని, ఎవరో ఏవో అనుకుంటారని, వాళ్ళు మనం బాగుపడితే వారి కళ్ళు మండిపోతాయని మనం వారికి భయపడి మనం దీవెనలు దాచేస్తే, మన తరాలు రేపు దేనికి ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో, ఎందుకు పండుగ చేసుకోవాలో అర్థం కాని కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. దే విల్ బి కన్ఫ్యూజ్డ్. చిన్నప్పటి నుంచే ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఎందుకు మనం పండుగ చేయాలి, ఎందుకు మనం సాక్ష్యాలని చెప్పాలి, ఎందుకు దీవెనకరంగా ఉండాలి. టుడే చాలా రెఫరెన్సెస్ ఇవ్వబోతున్నాను, క్విక్గా మనం ఫినిష్ చేసుకోవాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్, చాలా లోతుగా మనం వెళ్ళబోతున్నాము. మీకు ఫస్ట్ ఫౌండేషన్కి ఇవ్వాల్సిన వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఏంటంటే, నీ జీవితంలో అది హీలింగ్ అయినా సరే, స్వస్థత అయినా సరే, ఓ చిన్న తలనొప్పి పోయినా సరే, ఓ చిన్న అప్పు పోయినా సరే, ఈఎంఐలు కట్టుకోవడం ఆగిపోయినా సరే, అది ఏదైనా చిన్న దీవెనైనా సరే, ఏదైనా మంచిది, ఇది నాకు మంచి జరిగింది అంతే, అది పరలోకం నుంచి దేవుడిచ్చే వరము అని దేవుడు నీకు ఈరోజు జ్ఞాపకమే చేయమని చెప్తున్నాడు. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. అందరూ ఈ వర్స్ని అండర్లైన్ చేసుకోండి. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. సో గాడ్ ఇస్ సేయింగ్, దేనికి భయపడదు, ఏ షాడోకి కూడా భయపడద్దు, ఏ చెడు కన్నుకు కూడా భయపడకు. నీకు గిఫ్ట్ ఈరోజు ఏది కలిగినా, స్వస్థత అయినా, నీకు బిడ్డ పుట్టిందా, డెలివరీ అయిందా, చాలా సంవత్సరాల తర్వాత పిల్లల్ని కన్నవా, అది దేవుడిచ్చిన దీవెనే, దేవుడిచ్చిన ఆశీర్వాదమే, పరలోకం నుంచి కలిగిన దీవెనే. హైదరాబాద్కి వచ్చేసావా ఆంధ్ర వదిలేసి, దేవుడు నీకు కలిగించిన కొత్త మేలది. ఏ మేలైనా సరే అది మీరు జ్ఞాపకం ఉంచుకొని, ఇది దేవుడిచ్చిన వరము అని మీరు ఎంచండి. మళ్ళీ చదువుతాము. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆ జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. పక్కన వాడు చెప్పండి, నీకు ఇచ్చిన దీవెన పరలోకం నుంచి వచ్చిందని చెప్పండి. నీకు ఇచ్చిన దీవెన పరలోకము నుండి వచ్చినది.